దేవునికి స్తోత్రములు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలపు వేళలో ఈ గ్రూపులో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఫిలిప్లో ఉన్న సంఘ బిడ్డలందరికీ రాస్తున్నాడు. ఇది క్రీస్తు శకము 63 నుండి 65 వరకు పౌలు రాసిన యొక్క శ్రేష్టమైన పత్రిక. ఆయన మరి యొక్క ఫిలిప్పు సంఘమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడున్న అధ్యక్షులకు రాశాడు, ఇక్కడున్న పరిచారకులు రాశాడు, అక్కడ ఉన్న మరి తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పు సంఘము ఆ ప్రారంభ దినాల్లో మనం అపోస్తల కార్యం 16వ అధ్యాయములో మనం చూస్తే పౌలు సువార్త దండయాత్రకు వచ్చినప్పుడు దేవుడు ఫిలిప్పు సంఘములో మరి ఆయన్ని తీసుకొని వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి ఆ యొక్క ఓడ దిగి ఆయన ఆ ప్రాంతంలో ఏం చేశాడంటే ప్రార్థన కూడికి పెట్టాడు. ఆ సాయంకాలమున పెట్టినప్పుడు ఆ ప్రార్థన కూడికి వచ్చిన వారిలో ఒక లూదియా అనే యొక్క భక్తుపర్రాలు మరి ఆ ప్రార్థన కూడికి వచ్చి కూర్చొని వాక్యం వింటుంది. వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. కాబట్టి వెంటనే ఆమె యేసు ప్రభు దేవుడని నమ్మి విశ్వాసం ఉంచిన ఆమె మరి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి బాప్తీసం తీసుకొని ప్రభువును వెంబడిస్తూ ఉంది. కాబట్టి ఆ ఫిలిప్పి పట్టణంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. వీధుల్లోనూ ఆయా ప్రాంతాల్లోన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఒక మరి జాతకం చెప్పే ఒక యవనస్తురాలు ఉంది. ఆమె పూతోను దయ్యం పట్టిన స్త్రీ. ఆ ఫిలిప్పి పట్టణంలోనే ఇది కూడా జరిగింది. ఆ యొక్క యవనస్తురాలు అనేక సార్లు పౌలును చూసి వీళ్ళు దేవుని పరిచారకులు, దేవుని సేవకులని మరి గట్టిగా అరుస్తూ కేకలు పెట్టింది. అందరికీ మరి ఆ యొక్క అమ్మాయి ద్వారా వారు ఆ యొక్క ప్రాంతపు వారు వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకునేవాళ్ళు. ఆ విధంగా మరి అమ్మాయి వల్ల లాభం సంపాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు పౌలు వెళ్ళి ఆ యొక్క అమ్మాయిలో ఉంటున్న ఆ పూతోను దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అంటే దయ్యపు యొక్క సాష్టాల చేత అలా చెబుతుందని ఆమెలో ఉన్న దురాత్మని వెళ్ళగొట్టినప్పుడు ఆ యవనస్తురాలు కూడా యేసు ప్రభుని నమ్ముకొని పౌలును వెంబడించింది. అటు లూదియా వ్యాపారకురాలు ఆమె దేవుని వెంబడించింది. ఇటు పూతోను దయ్యం పట్టిన ఆమె కూడా దేవుని వెంబడించింది. మరలా ఆ యొక్క శక్తి ఆమెలోకి రాలేదు, అది వెళ్ళిపోయింది. దాన్ని చూసిన ఆమె దగ్గర ఉంటున్న ఎవరైతే లాభం కొరకే పనిచేస్తున్నారో వాళ్ళు వెంటనే మరి ఆ యొక్క విషయాన్ని మరి గందరగోళం చేసుకొని పౌలు మీద వాళ్ళు కేసు పెట్టేశారు. అయ్యా మాకు ఒక లాభకరం ఉండేది, ఒక ఫలానా యొక్క మరి అమ్మాయిని అడ్డం పెట్టుకొని మేము కొద్దిగా మేము వ్యాపారం చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ అమ్మాయిలో ఉన్న శక్తులను నిలగొట్టాడు ఈయన అని చెప్పేసి ఆయన మీద మరి కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఆయన్ని వాళ్ళు చెరసాలకు తీసుకొని వెళ్ళి మరి ఆ యొక్క చెరసాలు వేశారు ఆ యొక్క ఫిలిప్పి పట్టణంలో. కాబట్టి పౌలు శీలలు వీళ్ళు ఆ చెరసాలు వేయబడినప్పుడు వారు బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు దేవుణ్ణి. మనం అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో 11 నుంచి 30 వచనాల్లో మనం చూస్తాం. ఈ 16వ అధ్యాయం అంతా కూడా ఈ ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు అక్కడ రక్షింపబడతారు. కాబట్టి ఆ యొక్క చెరసాల్లో వీళ్ళు పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలు వింటున్నారు. మరి ఖైదీల యొక్క బంధకాలు తెగిపోయినాయి, చెరసాల యొక్క పునాదులు అదిరిపోయినాయి, భూకంపం కలిగింది, ఆ యొక్క ఖైదీల యొక్క వేడిలన్నీ ఊడిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. వెంటనే అందరూ కూడా మరి ఖైదీలందరూ కూడా పారిపోయారు. అప్పుడు ఆ యొక్క జైలర్ ఏం చేశాడంటే అందరూ పారిపోయారు కాబట్టి పొద్దున నన్ను ఎట్లా మరి పైన అధికారులు శిక్షిస్తారు, నన్ను చంపుతారేమని భయపడి తన దగ్గరున్న కత్తిని తీసుకొని ఏడుస్తూ ఆ కత్తిని పొడుచుకోవడానికి వెళ్ళాడు.
అప్పుడు వెంటనే పౌలు అంటున్న మాట ఏమిటంటే, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎక్కడ వెళ్ళలేదు, ఇదిగో ఇక్కడే ఉన్నాం మేము అని చెప్పేసి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించి దగ్గరికి వచ్చాడు. అంతకుముందు వారిని బాగా గాయపరిచాడు, అంతకుముందు వారిని బాగా కొట్టాడు, బాగా తిట్టాడు, ఎట్టబడితే అట్లా అరిచాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన దగ్గర మరి పౌలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి, నేను కూడా మీలాంటి మంచి మనసు కలిగి బతకాలంటే ఏం చేయాలన్నప్పుడు వారు యేసు ప్రభు గురించి బోధించారు. వెంటనే ఆ రాత్రి ఆయన ఏం చేశాడంటే తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఏ చేతులతో కొట్టాడో అదే చేతులే ఆయన గాయములకు మరి వైద్యం చేసింది. ఆయన గాయాన్ని వారు ఆ యొక్క అధికారి, పోలీస్ ఆఫీసర్, జైలరు ఆ గాయాలను తుడిచాడు. తన ఇంటి వారందరితో వాక్యం విన్నాడు. రాత్రికి రాత్రే తాను బాప్తీసం తీసుకొని యేసు ప్రభు దేవుడని నమ్ముకోవడం జరిగింది. కాబట్టి ఈ ఫిలిప్పు పట్టణంలో గొప్ప ఉద్యమం కలిగింది. ఒక ప్రాముఖ్యమైన మరి వ్యక్తులు మారిపోయారు. ఆ లూదియా ఆ యొక్క మరి వ్యాపారికురాలు, మంచి వ్యాపారికురాలు, ఆమె రక్షింపబడింది, దేవుని నమ్ముకున్నది ఆ పట్టణంలోనే. తర్వాత అక్కడ ఒక భయంకరంగా పూతోన దయ్యం పట్టి అనేకులను మోసగిస్తున్న ఆ యవనస్తురాలు ఉంటున్న దయ్యాన్ని వెళ్ళగొట్టాడు పౌలు. తద్వారా పట్టణమంతా కూడా సువార్త మారుమోగిపోయింది, సువార్త ప్రబిలిపోయింది. దీని ద్వారా పౌలు మరి ఆ యొక్క దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి సంతోషించాడు. ఆ అమ్మాయి కూడా యేసు ప్రభుని నమ్ముకున్నది, సంఘంలో చేర్చబడింది. ఇప్పుడు ఆ చెరసాల యొక్క అధికారి కూడా మరి వీళ్ళ మీద కేసు పెట్టినప్పుడు తీసుకొని వెళ్ళి చెరసాలను వేశాడు కదా. ఆ రాత్రంతా వాళ్ళని కొట్టాడు, ఆ రాత్రంతా కూడా ఈ చిత్రహింసలు చేశాడు. కాబట్టి బొండకేసి బిగించి ఆ యొక్క పౌలును ఆ యొక్క మరి చెరసాల్లో పారేశాడు, సీల్ను పారేశాడు. కానీ వీళ్ళు ఏమాత్రం కూడా బాధపడలేదు. వీరు పాటలు పాడుతూ ఉన్నారు. రాత్రి పాటలు పాడుతూ ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు చెరసాల యొక్క పునాదులు అదిరిపోయినాయి, సంఖ్యలన్నీ విడిపోయినాయి, అందరూ ఖైదీలు పారిపోయారు. కానీ వీరు మాత్రం యేసు ప్రభుని నమ్ముకున్న వారు అక్కడే నిలిచి ఉన్నారు. అది చూసిన ఆ జైలరు వీళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడిగి యేసు ప్రభుని నమ్ముకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ ఇంటి వారందరూ వాక్యం విని యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మి విశ్వాసం ఉంచి రక్షింపబడ్డాడు. కాబట్టి ఈ యొక్క ముగ్గురు ద్వారా ఫిలిప్పులో ఉన్న సంఘము స్థిరపరచబడింది, ఫిలిప్పులో ఉన్న సంఘ స్థాపన జరిగింది. కాబట్టి ఈ ఫిలిప్పి సంఘానికి పౌలు ఒక ఉత్తరం రాస్తున్నాడు. నేను మీకోసం ఇక్కడ చూడండి, మీరు ఈ యొక్క మరి అధ్యాయం అంతా కూడా మనం చూస్తే 30 వచనాలు ఉంటాయి. 30 వచనాల్లో అనేకమైన విషయాలు మాట్లాడతాడు. ఎక్కువ నేను ప్రార్థన చేస్తున్నా మీకోసం అని చెప్తాడు. తర్వాత మీరు సువార్త విషయంలో నాతో పాటు పాలు భాగస్తులు అయ్యారు అని చెప్తాడు. తర్వాత మీరు నా బంధకాల్లో నాతో పాటు పాలు భాగస్తులు అయి ఉన్నారంటాడు. తర్వాత మీరు మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నానంటాడు. తర్వాత మనం చదువుకునే 8వ వచనంలో మరి మీ అందరి ఎడలు నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో దానికి దేవుడే సాక్షి అంటాడు. మీరు మా హృదయంలో ఉన్నారంటాడు. కాబట్టి ఇలా చెప్తూ చాలా విషయాలు ఇక్కడ ఫిలిప్పి సంఘానికి ఆయన ఒక ఉత్తరం ద్వారా తెలియపరుస్తున్నాడు. తర్వాత 21వ వచనంలో చూస్తే అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమే అని ఆ యొక్క మరి పౌలు ఫిలిప్పిలో ఉన్న సంఘాన్ని బలపరుస్తున్నాడు. వీళ్ళ ద్వారా ఈ యొక్క లూదియా, పూతోను దయ్యం పట్టిన స్త్రీ, తర్వాత చెరసాల యొక్క జైలరు, వీళ్ళ ద్వారా అక్కడ సంఘస్థాపన జరిగింది. వీళ్ళ ద్వారా గొప్ప ఉద్యమం జరిగింది. అక్కడ సంఘం ప్రారంభించబడింది, అక్కడ సంఘం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ సంఘాన్నిలో ఉంటున్న పెద్దలకు, అధ్యక్షులకు, కాపరికి పౌలు లెటర్ రాస్తూ వాళ్ళని బలపరుస్తున్నాడు. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు. సువార్త ప్రకటించండి మీరు అంటాడు. సువార్త అది నాశనం కాంది అంటాడు. కాబట్టి నేను మరి ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సువార్త అది ఎన్నడూ కూడా పోదు. గనక మీరు సంఘములో స్థిరంగా ఉండండి, బలంగా ఉండండి. మరి మీరు బాగుండి అనేకులకు సాక్షిగా బతకండి. మరి నా మట్టుకైతే నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను, మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మరి కొందరు మీలో కొంతమంది అసూయ పడుతున్నారు సువార్త విషయంలో, కొంతమంది కోపంతో ప్రకటిస్తున్నారు, కొంతమంది మీరు ఈర్ష్యతో ప్రకటిస్తున్నారు, కొంతమంది ఏదో చేయాలని చేస్తున్నారు. అలా ఉండొద్దండి. ఇదిగో నేను ప్రారంభ దినాల్లో మీ దగ్గర ఎలా సువార్త ప్రకటించానో మీరు కూడా అలాగ ప్రకటించండి అని
వాళ్ళకు హెచ్చరిక చేస్తూ ఆ యొక్క ఒక లెటరును ఫిలిప్పి సంఘానికి, ఒక పత్రికను అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఈ ఉదయకాలం అంటే పౌలు వలె మనము ప్రార్థన చేసేది ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక రెండవది ఏమిటంటే, అనుదినము మనము ఒక ముగ్గురికైనా సువార్త అందించాలి. ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ప్రతిరోజు ఒక ముగ్గురితోనైనా నీ గురించి సువార్త ప్రకటిస్తాను. ఎందుకంటే సువార్త ప్రకటించుకోకుండా మరి మనము భోజనము చేయకూడదు. అనగా విశ్వాసులైనా సేవకులైనా ప్రతిరోజు ఒక ముగ్గురికైనా సువార్త ప్రకటించాలి. ఒక ముగ్గురితోనైనా యేసు ప్రభు గురించి నీవు సాక్ష్యం ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించినప్పుడు, నీలో ఉన్న మంచితనాన్ని ప్రకటించినప్పుడు, నీలో ఉన్న ఆ రక్షణ అనుభవాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళు కూడా ఆ రక్షణ సువార్త యేసుక్రీస్తు గురించి విని నీలో ఉన్న మార్పును వాళ్ళు చూసి గమనించి వాళ్ళు కూడా దేవునిలోకి వస్తే ఒక వ్యక్తి పాతాళం నుండి విడిపించబడి పరలోకంలో అడుగు పెడతాడు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ప్రియమైన విశ్వాసులారా, కాపురులారా, సువార్త నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని నమ్ముకున్న వాళ్ళని మనం బలపరచాలి, మరి సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. తర్వాత వాళ్ళ కోసం మనము నిజంగా మరి దేవుని విషయాలు బోధిస్తూ వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి సువార్త ప్రకటించే భారము మనందరి మీద ఉంది. ఒక కాపర్ల మీదే కాదు, విశ్వాసులు కూడా ప్రతిరోజు ముగ్గురికి సువార్త ప్రకటించాలని, ప్రార్థన చేయాలని, నమ్మిన వారి కోసం ప్రార్థన చేయాలని ఈ వాక్యం చేత మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అందరి కట్టి కృప దేవుడు దయచేయను గాక. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, విన్న వారందరూ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్.